సార్ నేచర్‌తో కనెక్షన్ అంటే ఎమోషనల్ కనెక్షన్ ఉంటది. ఎంత అవునన్నా, ఆ! కాదన్నా కూడా. ప్రాబ్లమ్స్‌తో వస్తూ ఉంటారు కాబట్టి తొందరగా కనెక్ట్ అవుతా ఉంటారు మీరు వాళ్ళకి ట్రీట్ చేసే దీంతో. అట్లా మిమ్మల్ని డిస్టర్బ్ చేసి హార్మ్ చేసిన కేస్ ఏదైనా ఉందా ఈ మధ్య కాలంలో? దీంట్లో చెప్పాలంటే ఒక 5, 6 కేసులు అలా ఉన్నాయి. హ్మ్. ఫస్ట్ మేము నేచర్ మంత్ర పెట్టినప్పుడే ఒక డాక్టర్‌తోని జరిగింది నాకు. ఓహో! ఒక డాక్టర్ గారు జాయిన్ కావటం మాకు కొత్తగా ఉంది కదా! ఒక డాక్టరు మరే. జాయిన్ అవ్వటం ఏంటి అని. హ్మ్. అనుకోకుండా అదొకటి జరిగింది. సరే ఆ ఇన్సిడెంట్ కన్నా కూడా అంటే కొంచెం మనం ఫీల్ అయ్యేయి కొన్ని ఉంటాయి. హ్మ్. హ్మ్. అబ్బా! ఇది ఇంత ప్రాబ్లమ్ ఉందా అనేది. హ్మ్. ఇట్లాంటిది జరిగింది. ఒక అమ్మాయి డాక్టరు ఆ అమ్మాయి ఎంట్రన్స్‌లో ర్యాంక్ తెచ్చుకుంది. ఓకే. ర్యాంక్ తెచ్చుకుంటే ఆ అమ్మాయికి ఫంక్షన్ జరుగుతుంది. ఆ కాలేజీలో ఫస్ట్ టైమ్ ర్యాంక్ రావడం కాబట్టి ఓకే. ఆహ్, బాగా గ్రాండ్‌గా చేస్తున్నారు. కానీ ఆ హ్మ్. అమ్మాయి పరిస్థితి ఏందంటే 5, 10 నిమిషాలకోసారి టాయిలెట్‌కెళ్ళాల్సొస్తుంది. ఓహ్! ఆ యూరిన్ కంట్రోల్ కావట్లేక. అప్పుడు ఆ అమ్మాయికి వాళ్ళేమనుకున్నారంటే కొద్దిగా ముందపు నుంచే కొన్ని రోజుల నుంచి జరుగుతుంది. అక్కడ ఇక్కడ మరీ చాలా ఎక్కువైపోయింది. హ్మ్. కూర్చోలేని పరిస్థితి ఉందన్నమాట. టెన్షన్ గూడా ఉంటది కదా సార్. ఆ టెన్షన్. టైంకి అవును. కొంచెం స్ట్రెస్ అయితే ఉన్నప్పుడు. అప్పుడిక వాళ్ళకి డౌట్ ఏమొచ్చిందంటే ఏదన్నా యూరిన్ ఇన్ఫెక్షన్ అనుకోని వాళ్ళు టెస్ట్ చేయించారు. హ్మ్. టెస్ట్ చేయించితే అది షుగర్ అని బయటపడింది. అది కూడా చాలా హై లెవెల్ ఉంది.